ఎన్నికల్లో అధిక సంఖ్యలో మా వాళ్ళు గెలిచారు. ఎందుకు గెలిచారంటే బీసీలందరూ మూకుమ్మడిగా కాంగ్రెస్ ఓటేశారు. అది తెలిసింది అమిత్ షాకు. అరే రాహుల్ గాంధీ బీసీ సబ్జెక్ట్ తీసుకున్నారు కాబట్టి బీసీలను పక్కకు పెట్టాలి. అది అసలు స్టోరీ. కనుక దీని మీద రేపు ఏది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 2 గంటల నుంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నేను అపీల్ చేస్తున్నా. ఇంటలెక్చువల్లకు, బీసీ సంఘాలకు, కుల సంఘాలకు అందరూ కూడా రండి. మనం ఇప్పుడు కొట్లాడకపోతే ఇంకెన్నడు కాదు, ఇట్లనే ప్రొలాంగ్ చేస్తారు. రేపు జరిగే డీలిమిటేషన్ లో అందుకుంటే రేవంత్ రెడ్డి అన్నాడు మాకు అన్యాయం జరుగుతుందంటే ఎందుకు పెట్టలేదు బాబు? మీకు చిత్తశుద్ధి లేదా? మేము ఓట్లేసే మిషన్లమా? ఓట్లు మేమేస్తాం మొదలొచ్చి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు వేస్తారు. పొద్దున 7 గంటలకే లైట్లను లేవని మేము ఓట్లు వేస్తాం. అగ్ర కులాల వాళ్ళు 3 గంటలకు 4 గంటలకు వస్తారు. ఎండ ఉన్నదని వాన ఉన్నదని మెల్లగా పోతాం. మాలు ఓటు విలువ అంబేద్కర్ రాసిండు, ముఖేష్ అంబానీకి ఒకే ఓటు, రిక్షా వారికి ఒకే ఓటు అని. కనుక దీని మీద ఉద్యోగం చేయకపోతే మేము కులగన జరిపినాం అంతే. దాని ప్రకారంగా డీలిమిటేషన్ అంటే సీట్లు తగ్గుతాయి. అదేవిధంగా మా నోట్లే మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందండి? ఎక్కడ చూసినా బీసీ సంఘాల మీటింగ్, అది ఆర్ కృష్ణయ్య కావచ్చు, జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా వస్తున్నారు, బీజేపీ నాయకులు కూడా వస్తున్నారు. కానీ అసలు ఎందుకు మాట్లాడతలేరు అంటున్నా. రండి రేపు వచ్చేసి కూర్చుందాం, ఏం చేద్దాం. ఇక కులగన జరిగిన తర్వాత మనకు మాడే హక్కు ఉండదు. ఇది ఒక పెద్ద నాటకం నడుస్తున్నది. పార్లమెంట్ లో పెట్టినప్పుడు మేము అడుగుతలేదు, మేము తర్వాత చేస్తామంటారు. ఎప్పుడు చేస్తారా బాబు? మీరు చెయ్యాలనే చిత్తశుద్ధి లేదు. నువ్వు దేశానికి ఒక ఓబీసీ ప్రధానమంత్రివి మాట్లాడితే నేను 25 లక్షల కోట్ల మందికి అప్లిమెంట్ ఇప్పటి వరకు లెక్క చెప్పు. ఏమని అంటే నేను 27 మంత్రులను ఇచ్చిన అంటారు. దాంతో మాకేం లాభం రా బాబు? ప్రజలకు లాభం అయ్యేది ఉన్నదా? అందుగురించి ఇవాళ అన్ని పార్టీల వాళ్ళు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది పెద్ద అన్యాయం జరుగుతుంది. అన్యాయం అయిపోయిన తర్వాత ఎన్ని మాట్లాడినా ఎవరు లెక్క చేయరు. ఇది సమయం. ఇన్ని రోజుల నుంచి మీరు ఎంతైతే ధర్నాలు చేస్తారు, ప్రతి ఒక్కరు ఢిల్లీ రావడం, జంతర్ మంతర్లో ధర్నా చేయడం, 2 రోజులు జోబులో ఖర్చు పెట్టుకోవాలి, రావాలి. ఇది ఎందుకు చేస్తున్నాడు నరేంద్ర మోడీ? నీ వెనకాల ఎవడున్నాడు? గతంలో నువ్వేమన్నావు? రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ అన్నావు. ఇవాళ మీ రిమోట్ కంట్రోల్ ఎక్కడున్నది? మోహన్ భగత్ చేతిలో ఉన్నది. ఈ దేశాన్ని ముక్కలు చేయాలి, హిందూ దేశంగా పరిగణించాలి, హిందూ ఓట్లతోనే గెలవాలి. ఇది మా జీవిత సమస్య, మా భవిష్యత్తు. మేము ఇవాళ మాట్లాడకుంటే వచ్చే తరం వారికి అన్యాయం జరుగుతుంది, వచ్చే ఎస్సీ బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఉన్నది, నేను తప్పనిసరిగా వాళ్ళలో పేదవాళ్ళు ఉన్నారు. గతంలో అంటరాని ధనం మీద బావుల దగ్గర కొనియాలే, గుళ్ళకు కొనియాలే, ఒప్పుకుంటా. వారితో పాటు మేము కూడా ఇవ్వాల. మా పరిస్థితి ఏంది? ఎన్ని కులాలు ఉన్నాయి? ఒడ్రంగి ఉన్నాడు, కుమ్మరోడు ఉన్నాడు. అరే ఇంతమంది సంచార జాతులు ఉన్నాయి. వాళ్ళంతా అభివృద్ధి వద్దా? కేవలం మీరే అభివృద్ధి చెందుతారా? కనుక తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఎవరు చేయని పని రేవంత్ రెడ్డి చేసిండు. కులగన జరిపిండు, ఆర్డినెన్స్ తీసిండు, ఢిల్లీకి పోతే కోర్టుకు పోయిండు. మీరు ఈడబ్ల్యూసీ పెడితే మేము వ్యతిరేకం చేయలే. 10% తీసుకున్నారా లేదా మీరు? మరి ఇవాళ మాకెందుకు అన్యాయం చేస్తున్నా బాబు? కేంద్ర ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదు. గతంలో నేను అడిగిన 3 సార్లు కలిసిన, ఓసారి 40, ఓసారి 60, ఓసారి 84 మంది కలిసిన. అయ్యా మా జనాభా ప్రధానంగా సెపరేట్ మినిస్టర్ అడిగిన, కులగన చెయ్యాలన్నా 1931 ఎప్పుడు అయింది. ఇవాళ నువ్వు పెట్టేదేది రిస్ట్రిక్షన్స్. నీ ఇంట్లో టీవీ ఉన్నదా? సైకిల్ ఉన్నదా? బాత్రూమ్ బాగుందా? మురికి నీళ్ళు ఎట్లకెళ్ళిపోతాయి? గోడ కట్టిందా? బిల్డింగ్ ఉందా? ఏందండి ఇది? ఇవి ఏమి? ఇది ఎవరికి ఉపయోగం? పాత ఇల్లుడైతే భయపడతాడు, నా ఇల్లు కూలిపోతుంది అంటే, నా ఇల్లు కూలగొడతారేమన్నా వాడు వాస్తవాలు కూడా చెప్పాడు. అదేవిధంగా బాత్రూమ్ చూసే పరిస్థితి ఏందిరా బాబు నీకు? బాత్రూమ్ చూస్తారంట, ఇంకోటి స్నానం గది ఉన్నదా లేదా? వారిన ఏదిరా ఇది? ఇదంతా బోకస్.
కావాలని చేస్తున్నాడు నరేంద్ర మోడీ. దీనికి ప్రతి బీసీ నాయకులు, ప్రతి నాయకులు, ఇంటెలెక్చువల్స్ అన్ని పార్టీలలో నేను అప్పీల్ చేస్తున్నా. చలో 2వ తేదీన రేపు జరగబోయే 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు ఇంటెలెక్చువల్స్, కుల సంఘాలు, బీసీ ఆర్గనైజేషన్, సోషల్ ఆర్గనైజేషన్ అందరు రావాలి, రోడ్ల మీదకి రావాలి. మనం దీనికి వ్యతిరేకం చేయకపోతే వాళ్ళు ఏదో కేంద్ర ప్రభుత్వం పంపించింది మీరు చేస్తున్నారు. కానీ మొన్ననే చేసినావు కదా రేవంత్ రెడ్డి గారు, మీరు సర్వే చేసినా లేదా? 150 కోట్లు ఇచ్చినా లేదా? ఆ సర్వే ప్రకారంగా మీరే అన్నారు 56% అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 60% ఉన్నారు. బీహార్లో చెప్పిన నితీష్ కుమార్ గారు. కనుక నా ఉద్దేశంలో తీరని అన్యాయం జరుగుతున్నది. మనం ఇప్పుడు మేలు కోరుకోకపోతే వచ్చే తరం వారికి అన్యాయం జరుగుతుంది. మన పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది. ఎవడు ఇచ్చేటోడే ఉంటాడు. మనం మళ్ళా పండ్ల కాడికి పోవాలి, లేకుంటే పెట్ట తీయాలి, లేకుంటే కూలి నాంచి చేసే పరిస్థితి అవుతుంది. మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి యాజ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఫైట్ చేస్తా. ఎట్టి పరిస్థితులలో ఓబీసీలను కూడా ఇందులో ఇంక్లూడ్ చేసే వరకు నా పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ.